ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 8వ తరగతి అనగా 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అయిన కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మన చుట్టూ ఉన్న బట్టలు, వస్తువులు అన్నీ ఏదో ఒక దారంతో ప్లాస్టిక్తో తయారవుతాయి. కానీ ఇవి సహజ దారాలా, కృత్రిమ దారాలా, వాటి లక్షణాలు ఏంది, వాటి వాడుకలేమిటి, అలాగే ప్లాస్టిక్ మన పర్యావరణంపై ఎలా ప్రభావం చూపుతుంది, ఇవన్నీ చాలా సింపుల్గా పోటీ పరీక్షల దృష్ట్యా మీకు ఉపయోగపడేలా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. దారాలు, ఫైబర్స్. మనం వేసుకునే బట్టలు దారాలతో తయారవుతాయి. ఈ దారాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి సహజ దారాలు అనగా న్యాచురల్ ఫైబర్స్, పత్తి, పట్టు, ఉన్ని, ఇవి సహజ దారాలు. కొన్ని కృత్రిమ దారాలు అంటే మ్యాన్ మేడ్ ఫైబర్స్, వీటిని సింథటిక్ ఫైబర్స్ అని కూడా అంటారు. రేయాన్, నైలాన్, పాలిస్టర్, అక్రైలిక్, ఇవి కృత్రిమ దారాలు అంటే మనిషిచే తయారు చేయబడిన దారాలు. నెక్స్ట్ ఇంకొక టాపిక్ పాలిమర్. పాలిమర్ అనే పదం పాలి అంటే అనేకము, మర్ అంటే ఒక చిన్న భాగము లేదా చిన్న యూనిట్. పాలిమర్ అంటే మెనీ యూనిట్స్ అంటే అనేక యూనిట్ల సమ్మేళనమే పాలిమర్. ఒకే రకమైన చిన్న యూనిట్లు కలిసిపోవడంతో ఏర్పడే పదార్థాన్నే పాలిమర్ అంటారు. పాలిమర్ అనగా అనేక మోనోమర్ల కలయిక. ఒకే రకమైన చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ఏర్పడే పదార్థమే పాలిమర్. ఇది ఇంపార్టెంట్. పాలి అంటే మెనీ, మర్ అంటే యూనిట్. ఇక్కడ ప్లాస్టిక్, కృత్రిమ దారాలు ఇవన్నీ పాలిమర్సే. వీటినన్నిటిని మనం పాలిమర్స్ అంటాము. నెక్స్ట్ కృత్రిమ దారాలు, సింథటిక్ ఫైబర్స్. ఇప్పుడు కొన్ని కృత్రిమ దారాలు అంటే ఈ చాప్టర్లో ఇవ్వబడిన కృత్రిమ దారాల గురించి నేర్చుకుందాం. మొదటి దారము రేయాన్. రేయాన్ గురించి తెలుసుకుందాం. ఈ రేయాన్ అనేది ఏ విధంగా తయారవుతుంది అంటే రేయాన్ వుడ్ పల్ప్ నుండి అనేక రసాయన ప్రక్రియలు చేయడం వల్ల ఈ రేయాన్ అనేది తయారు చేయబడుతుంది. అంటే చెక్క గుజ్జు నుంచి తయారు చేయబడింది. చెక్క అనేది న్యాచురలే, అయినా రేయాను న్యాచురల్ ఫైబర్ అనకుండా మనం సింథటిక్ ఫైబర్ అంటాం. ఎందుకనగా వుడ్ పల్ప్ ఇది న్యాచురలే అయినప్పటికీ దీనిని అనేక రసాయన చర్యలకు గురి చేయడం ద్వారా ఈ దారం తయారవుతుంది. దీనిని మనము కృత్రిమ పట్టు, ఆర్టిఫిషియల్ సిల్క్ అంటాము. ఏ దారాన్ని కృత్రిమ పట్టు అంటారు? రేయాన్ను కృత్రిమ పట్టు అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. రేయాన్ యొక్క లక్షణాలు. రేయాన్ అనేది మెరుపు లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది చవకగా దొరుకుతుంది. పట్టు వంటి బట్టలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ పట్టు అంటే పట్టు లాంటి చవకైన అధిక ధర కలిగిన బట్టలు యూజ్ చేయలేని అటువంటి వారి కోసం ఈ కృత్రిమ పట్టుతో తయారు చేయబడిన రేయాన్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక దారము బి నైలాన్. ఈ నైలాన్ అనేది మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారము. బొగ్గు, నీరు, గాలి నుండి తయారు చేస్తారు. దీన్ని 1931లో మొదటిసారిగా తయారు చేశారు. బొగ్గు, నీరు, గాలి నుండి తయారయ్యే దారం నైలాన్. దీని యొక్క లక్షణాలు చూద్దాం. ఇది తేలికగా ఉంటుంది. నైలాన్ అనేది తేలికగా ఉంటుంది. చాలా స్ట్రాంగెస్ట్ ఫైబర్. ఇది అత్యంత బలమైన దారము. ఇది ఎలాస్టిక్ నేచర్ను కలిగి ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు. నైలాన్ను దేనిలో యూజ్ చేస్తారు అంటే సాక్స్ తయారు చేయడానికి, తాళ్ళు తయారు చేయడానికి, సీట్ బెల్టులు, టెంట్లు, కర్టెన్స్, స్లీపింగ్ బ్యాగ్స్ తయారు చేయడానికి వాడతారు. రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే దారము నైలాన్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పాలిస్టర్, పాలీ ఎస్టర్, దీని పేరులోనే ఉంది. పాలీ అనగా మెనీ, మెనీ ఎస్టర్స్ కలిస్తే వచ్చేది పాలిస్టర్. ఎస్టర్ అనే రసాయన సమ్మేళనంతో తయారు చేస్తారు. లక్షణాలు చూద్దాం. పాలిస్టర్ లక్షణాలు. రెగ్యులర్గా సారీస్ అన్ని పాలిస్టర్తో తయారు చేయబడి ఉంటాయి. ఇవి ఈజీగా అంటే ముడతలు రాకుండా ఉంటుంది. ఉతికిన ఆకారం మారదు. ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా ఎక్కువ మంది యూజ్ చేసేది పాలిస్టర్. దీని యొక్క ఉపయోగాలు. గౌన్లు, షర్ట్లు, ప్యాంట్లు, సారీలు ఇవన్నీ పాలిస్టర్తోనే తయారు చేయబడతాయి.
అతి ప్రసిద్ధ పాలిస్టర్ ఏది అని అడిగితే టెరిలిన్. టెరిలిన్ అనేది ప్రసిద్ధ పాలిస్టర్. ఇంకొక దారము అక్రైలిక్. అక్రైలిక్ అనే దారము ఇది ఊల్లాగా కనిపించే కృత్రిమ దారము. ఏది ఊల్లాగా కనిపించే కృత్రిమ దారము అంటే అక్రైలిక్. అక్కడ ఆర్టిఫిషియల్ పట్టు అనేది రేయాన్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఊల్ అనేది అక్రైలిక్. ఇది మనం గుర్తుంచుకోవాలి. లక్షణాలు: చవకగా దొరుకుతుంది, కృత్రిమ దారం కాబట్టి తక్కువ ధరకే దొరుకుతుంది, ఎక్కువ కాలం నిలుస్తుంది. నెక్స్ట్ ఉపయోగాలు. ఉపయోగాలు స్వెట్టర్లు, దుప్పట్లు, జాకెట్లు లాంటివి తయారు చేయడానికి ఇవి యూజ్ చేస్తారు, దీన్ని యూజ్ చేస్తారు. స్వెట్టర్లు, దుప్పట్లు, జాకెట్లు తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే అక్రైలిక్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే స్వెటర్స్, దుప్పట్లు, జాకెట్లు. ఇప్పుడు ప్లాస్టిక్, 4వ దారము. ఇది ప్లాస్టిక్ దారం కాకుండా ప్లాస్టిక్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాలిమర్. ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. ప్లాస్టిక్లో యూనిట్ల అమరిక భిన్నంగా ఉంటుంది. దారాలలో మాత్రం చిన్న చిన్న ఒకే రకమైన చిన్న చిన్న యూనిట్స్ అన్నీ కలిసి పాలిమర్గా ఏర్పడితే ఇక్కడ ప్లాస్టిక్లో యూనిట్ల అమరిక మాత్రం భిన్నంగా ఉంటుంది. కొన్ని లీనియర్గా, మరికొన్ని క్రాస్ లింక్డ్ పాలిమర్స్ ఉంటాయి. ఇవి కొన్ని సూటిగా అంటే లీనియర్, కొన్ని అడ్డదిడ్డంగా అంటే క్రాస్ లింక్డ్ యూనిట్స్ను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్స్ అనేవి వీటి అమరిక భిన్నంగా ఉంటుంది. అంటే లీనియర్గా ఉంటుంది, కొన్నిసార్లు క్రాస్ లింక్డ్గా ఉంటుంది. ఇక్కడ పాలిస్టర్స్ 2 రకాలు. పాలిస్టర్స్ ప్లాస్టిక్స్ ఆర్ 2 టైప్స్. ప్లాస్టిక్స్ ఆర్ 2 టైప్స్. ఒకటి థర్మోప్లాస్టిక్స్, 2 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థర్మోప్లాస్టిక్స్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బకెట్, మగ్ ఇటువంటివి థర్మోప్లాస్టిక్స్. అంటే వీటిని వేడి చేసినప్పుడు మెత్తగా అవుతాయి, మళ్ళీ చల్లబడిన తర్వాత గట్టిగా అవుతాయి. వీటిని తిరిగి మళ్ళీ గరం చేసినట్లయితే మళ్ళీ మెత్తగా అవ్వడం జరుగుతుంది. ఇంకొక రకం ప్లాస్టిక్స్ ఎగ్జాంపుల్, థర్మోప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ పాలిథీన్, పీవీసీ. పాలిథీన్ మరియు పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఇవి థర్మోసెట్టింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే వీటిని ఒక్కసారి యూజ్ చేసి మళ్ళీ మనం వేడి చేసినట్లయితే బొగ్గులాగా నల్లగా మారుతుంది. ఒక్కసారి వాడిన తర్వాత దీన్ని మనం వేడి చేసినట్లయితే, అంటే రెగ్యులర్గా మనం ప్లాస్టిక్ అనగానే మనం వేడి చేస్తే మెత్తగా అవుతుంది, తర్వాత గట్టిగా అవుతుంది అనుకుంటాం. కానీ ఈ థర్మోసెట్టింగ్, సెకండ్ టైప్ ఆఫ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ వన్స్ యూజ్ చేసిన తర్వాత వేడి చేసినట్లయితే అవి ఒక స్మెల్ బొగ్గులాగా మారిపోతుంది. ఉదాహరణకు బెకలైట్స్, ఎలక్ట్రిక్ మన స్విచ్ బోర్డు, ఇవన్నీ బెకలైట్తో తయారు చేసిన పరికరాలే. నెక్స్ట్ మెలమైన్, కిచెన్ పాత్రలు, ఇవన్నీ మెలమైన్తో తయారు చేస్తారు. ఇవి ఒకసారి యూజ్ చేసిన తర్వాత అవి గట్టిగా అవుతాయి, మళ్ళీ యూజ్ చేయడానికి పనికి రావు. ఇప్పుడు ప్లాస్టిక్ లక్షణాల గురించి చూద్దాం. ప్లాస్టిక్ లక్షణాలు: రసాయన ప్రతిచర్యలకు లోను కానిది. అంటే ఇవి నాన్ రియాక్టివ్, తేలికగా, బలంగా, మన్నికగా ఉంటాయి. అందుకే రెగ్యులర్గా అందరూ ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి మరియు దీంతో ఇవి నాన్ రియాక్టివ్ కాబట్టి ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం. వేడి, విద్యుత్ వాహకత లేని పదార్థం. ప్లాస్టిక్ అనేది వేడిని తీసుకోదు మరియు విద్యుత్ వాహకతను అంటే కరెంటు దాని గుండా ప్రసరించదు, కాబట్టి దీన్ని మనం పూర్ కండక్టర్ అంటాం. ఇప్పుడు బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ గురించి పదార్థాల గురించి డిస్కస్ చేద్దాం. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. పేరులోనే ఉంది బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోతాయి, బయో జీవులలాగా కలిసిపోతాయి. నాన్ బయోడిగ్రేడబుల్ ఇవి భూమిలో కలిసిపోవు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. బయోడిగ్రేడబుల్ పదార్థాలంటే ఇవి సహజంగా కుళ్ళిపోయేవి, కొన్ని రోజులు, నెలల తర్వాత ఇవి భూమిలో కలిసిపోయి భూమిలాగా మిక్స్ అవుతాయి. అదే నాన్ బయోడిగ్రేడబుల్ ఇవి కుళ్ళని పదార్థాలు. భూమిలో ఎన్ని రోజులు, మొన్న దొరికింది 100 సంవత్సరాల క్రితం భూమి లోపల వేసిన ఒక ప్లాస్టిక్ కవర్, ఒక వ్యక్తి దేనికోసమో తవ్వినప్పుడు దానిలో దొరికింది.
అది సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ కవర్. అందుకే ప్లాస్టిక్ను నాన్ బయోడిగ్రేడబుల్ అంటారు. మరి బయోడిగ్రేడబుల్ అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే పండ్లు, కాగితము ఇవన్నీ భూమిలో వేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత భూమిలో మిక్స్ అవుతాయి, కలిసిపోతాయి. ఇప్పుడు పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం. ప్లాస్టిక్ కూలడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ అనేది కూలడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. నేల, నీరు, గాలి కాలుష్యానికి కారణమవుతుంది. కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇవి అందుకే ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్. సో ఇవి మనము సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ గురించిన చాప్టర్. ఈ వీడియోలో మనం కొన్ని ప్రశ్నల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం క్విక్ రివిజన్ చూద్దాం. ముఖ్యమైన పాయింట్స్ అంటే చిన్న చిన్న క్వశ్చన్లను ఒకసారి మనం గమనిద్దాం. కృత్రిమ దారాలు ఏవి? కృత్రిమ దారాలు ఏవి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు ఐడియా ఉండాల్సినవి రేయాన్, నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్. మీకు చెప్పినట్లు ఆర్టిఫిషియల్ సిల్క్ అని దేనిని అంటారు? చెప్పండి. ఆర్టిఫిషియల్ సిల్క్ అని దేనిని అంటారు? రేయాన్. రేయాన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. పూర్తిగా కృత్రిమంగా తయారైన మొదటి దారం ఏది? పూర్తిగా కృత్రిమంగా తయారైన మొదటి దారం ఏది? నైలాన్. ముడతలు రాకుండా ఉతకడానికి సులభమైన దారం ఏది? ముడతలు రాకుండా ఉతకడానికి సులభమైన దారం ప్లాస్టిక్. ఊల్లాగా కనిపించే కృత్రిమ దారం ఏది? ఊల్లాగా కనిపించే కృత్రిమ దారం అక్రైలిక్. థర్మోప్లాస్టిక్ ఉదాహరణ. థర్మోప్లాస్టిక్ ఉదాహరణ పాలిథీన్, పీవీసీ ఇవి థర్మోప్లాస్టిక్ ఉదాహరణలు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఉదాహరణలు. థర్మోసెట్టింగ్ ఉదాహరణలు బెకలైట్స్, మెలమైన్. నెక్స్ట్ ప్లాస్టిక్ ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? ప్లాస్టిక్ అనేది చాలా తేలికగా ఉంటుంది, బలమైనది, మన్నికైనది మరియు నాన్ రియాక్టివ్. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ పదార్థానికి ఉదాహరణ. బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేది, పండ్లు, కాగితము. నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థానికి ఉదాహరణ ప్లాస్టిక్ మరియు టిన్. ఇవి సింథటిక్ ఫైబర్ అనే చాప్టర్ నుండి మనకు రెగ్యులర్గా టెట్ మరియు గురుకుల డిఎస్సిలో అడిగే ప్రశ్నలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.